పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అమానుష ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని తల్లి కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. 5 రోజులుగా అన్నం కూడా పెట్టకుండా అట్లకాడతో వాతలు పెట్టింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐసీడీఎస్ అధికారులతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసిన తల్లి చిన్నారిని దాచిపెట్టింది. తల్లిని ఆమెకు సహకరించిన మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశు సంక్షేమ గృహానికి తరలించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, సత్తెనపల్లిలో అమానుష ఘటన వెలుగు చూసింది కదా, ఏంటి వివరాలు? ఈ ఘటన సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్, సత్తెనపల్లిలో ఒక పసిబిడ్డను తల్లి కర్కశంగా చిత్రహింసలకు గురి చేస్తున్న సంఘటన స్థానికులు వెలుగులోకి తీసుకొచ్చారు. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక చిన్న పాపను తల్లి అట్లకాడతో వాతలు పెడుతూ ఉండగా పాప పెద్దగా ఏడవటం, కేకలు పెడుతున్న విషయాన్ని గత కొద్ది రోజులుగా చుట్టుపక్కల వారు గమనిస్తూ ఉన్నారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులకి వచ్చే సమయానికి తల్లి ఆ బిడ్డని దాచిపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అక్కడున్న స్థానికులను అడిగి వివరాలు కనుక్కోగా గత 5 రోజుల నుంచి కన్నబిడ్డకు తిండి కూడా పెట్టకుండా అట్లకాడతో వాతలు పెడుతూ వేధింపులు గురి చేస్తుందని కూడా సమాచారం అందుకొని అక్కడ ఇంట్లో వెతికగా పాప అక్కడ ఒంటి మీద కాలిన గాయాలతో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా కూడా తనకు వివాహేతర సంబంధానికి తన బిడ్డ అడ్డు వస్తుందనే ఒక కారణంతో ఆ బిడ్డని చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు కూడా స్థానికుల ద్వారా పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ మేరకు తల్లిని సహకరించిన మరో మహిళను అదుపులో తీసుకున్న పోలీసులు పాపని ప్రభుత్వ హోమ్ కి తరలించే ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్నారు. నవీన్. ఓకే సాంబశివరావు. మరోవైపు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పిల్లలపై సవతి తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. విచక్షణ మరిచి ఫోన్ ఛార్జర్ వైరుతో తీవ్రంగా కొట్టాడు. నిన్న రాత్రి సవతి తండ్రి పవన్ బాలుడిని తీవ్రంగా కొట్టడంతో గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు సిబ్బంది నిర్ఘాంతపోయారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అమానుష ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని తల్లి కూతురుని చిత్రహింసలకు గురిచేసింది. 5 రోజులుగా అన్నం కూడా పెట్టకుండా అట్లకాడతో వాతలు పెట్టింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐసీడీఎస్ అధికారులతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసిన తల్లి చిన్నారిని దాచిపెట్టింది. తల్లిని ఆమెకు సహకరించిన మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశు సంక్షేమ గృహానికి తరలించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పిల్లలపై సవతి తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. విచక్షణ మరచి ఫోన్ ఛార్జర్ వైరుతో తీవ్రంగా కొట్టాడు. నిన్న రాత్రి సవతి తండ్రి పవన్ బాలుడిని తీవ్రంగా కొట్టడంతో గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు సిబ్బంది నిర్ఘాంతపోయారు.